నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ ఎంపీ జిల్లా దిశ కమిటీ చైర్మన్ సురేష్ షెట్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే రమణారెడ్డి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వ్యవసాయం, నీటిపారుదల, రహదారులు, రహదారి భద్రత, బ్యాంకింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన ఎంపీ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు పటిష్టం చేయడంతో పాటు తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఆర్తడి పంటలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తాగుడు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ పనులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రతి అర్హుడికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు చేసిన సూచనలు కార్యాచరణ ప్రణాళికతో అమలు చేసి శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసినాము. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా జిల్లాలో చాలా ఉన్నాయి. బ్యూకలే కానీ మైనర్ ఇరిగేషన్ మా మేజర్ ఇరిగేషన్ ఏదో నిజాం సాగర్ రోడ్ ఉంది మా దగ్గర. అందులో ఎవ్రీ మంత్ మనకి రోడ్ సేఫ్టీ కంపెనీ అందులో రోడ్ సేఫ్టీ దాంట్లో ఇండివిజువల్ పెట్టండి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఐడియాస్ ఇస్తారు. ఐడియాస్ వాళ్ళ ఐడియాస్ తీసుకుని ఆఫీసర్ పెడతారు. పబ్లిక్ ఐడియా తీసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఉంది, ఇండివిజువల్స్ వాళ్ళకి మెంబర్ చేస్తే బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి మేడం, ఎందుకంటే 1 కిలోమీటర్ అయినప్పుడు ఎమర్జెన్సీలో మేజర్లో వెళ్ళిపోతారు. ఎన్ని నిమిషాలు 1 మినిట్ 58 సెకండ్స్. ఆ రూల్ కూడా పెట్టండి. పెట్టిన తర్వాత ఎందుకంటే వాళ్ళ మీద 500 మీటర్లు సార్, 500 మీటర్ల కంటే డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి మనకి 500 మీటర్ల వరకే ఉంది సార్. అది అందుకోసమని ప్రపోజల్ పెట్టి చాలా స్కీమ్స్ అవైలబుల్ చేసుకోవడానికి సార్. అంటే ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్ నుంచి సంగారెడ్డి జిల్లా అత్మూరం మండలంలో వడ్డేపల్లి దగ్గర 1 కిలోమీటర్ శాంక్షన్ అయింది. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు. కమిషనర్లతో మున్సిపల్ చైర్మన్ వాళ్ళతో అవసరమైతే వాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్తో కూర్చొని
స్ట్రీట్ వెండర్స్ ఏదైతే ఉందో వాళ్ళని పికప్ చేయండి. మనీ రొటేషన్ అవుతుంది. మనీ రొటేషన్ ఏ బ్యాంక్ అయితే అలొకేషన్ చేసిరో, ఏ విలేజ్ లో ఏ బ్యాంక్ చేసిరో, ఏ మున్సిపల్ బ్యాంక్ చేసిరో వాళ్ళని కూర్చొని పంపేయండి. వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ మేనేజర్ కాకుండా అసిస్టెంట్ మేనేజర్ పంపించేసి 100% మీరు ఇచ్చేటట్టు. వీకర్ సెక్షన్ ఏవైతే ఉన్నాయో SC ST వాళ్ళ DRA లోన్ కింద 3% అమౌంట్ వస్తుంది. వాళ్ళు ఏమైనా పని చేసుకొని, నీళ్లు పని చేసుకొని, అది చేసుకొని అమౌంట్ కట్టమని చెప్పండి. One submission, sir. PS one is సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో అవి అందరికీ అందాలన్నదే మా ఉద్దేశం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ కార్యక్రమాలు మనం చేస్తా ఉందో మీ ద్వారా ఇంప్లిమెంట్ ఏజెన్సీ ఎవరు అధికారులు. దాంట్లో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు మీరు సక్రమంగా పనిచేస్తే ఈ కార్యక్రమం సక్రమంగా ప్రభుత్వానికి మంచి వస్తుంది. మరి మీ అందరూ సహకారం ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు సమావేశంలో కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న తాగునీటి నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాటర్ ట్యాంకులో పురుగులున్న నీటిని విద్యార్థులు తాగాల్సి వస్తుందని, అధికారులు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వై మండలం ఎర్రాపహాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తాగుతున్న బాల వికాస్ వాటర్ ప్లాంట్ నీటిలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి వచ్చే నీటిని విద్యార్థులు తాగుతుండగా అదే నీటిని తాగకుండా ఉపాధ్యాయులు మాత్రం బయట నుంచి తెప్పించుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పురుగులు ఉన్న నీటిని తాగడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటర్ ప్లాంట్ ను పరిశీలించి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో 8 నెలల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. శరీరంపై గాయాలతో పొదల్లో పాపను గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతుండగా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 8 నెలల చిన్నారిపై చోటు చేసుకున్న అమానుష ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం బేర్కూర్ మండల కేంద్రానికి చెందిన సతీష్ కు 2 భార్యలు. మొదటి భార్య శైలజకు 3 కుమార్తెలు ఉండగా రెండో భార్య సంధ్యకు 8 నెలల కుమార్తె వర్ష ఉంది. శైలజ, సంధ్య ఇద్దరు సొంత అక్క చెల్లెలు. 5 నెలల క్రితం భార్య సంధ్యతో గొడవ పడిన సతీష్ 3 నెలల పాప వర్షను తన వద్ద ఉంచుకుని సంధ్యను ఆమె పుట్టింటికి పంపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం పాప కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి గాలింపు చేపట్టారు. పొదల్లో పాప కనిపించిందని సతీష్ తీసుకువచ్చి చూపించినట్లు తెలిపారు. చిన్నారి శరీరంపై పదునైన వస్తువుతో గాయాలు చేసినట్లు గుర్తించి రక్తస్రావంతో ఉన్న పాపను వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా అనే కోణంతో పాటు అన్ని అంశాలపై పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే 7 గంటల నుంచి రాత్రి 8 గంటల నుంచి పాప లేదని ఆలదాలే పొద్దున్న మనమరాలు అర్చన అయితే వాళ్ళు లెంకుతున్నారు, ఆలదాలే లెంకుతున్నారు కానీ కులం దగ్గరకు వచ్చి కూడా పిల్ల పోయిందని కూడా ఎవరికి కూడా లెంకుతా మరి చెప్పలేరు వాళ్ళు. అన్న మరికి సంగతి ఇట్లా మారా గడ్డిలో పడేసిండ్రంట పాపని, మళ్ళీ లెంకుదాం పాండ్రా అంటే నడుండ్రా అనేసి మా కులం పెద్దలంతా అందరిని తీసుకుపోయి 30 మంది మంచికో దిక్కు లెంకినాం. లెంకే వరకు అంటే మాకు దొరకలేదు. మాకు దొరకకుంటే ఏమైందంటే మా అల్లుడే పోయి ఆ పిల్లని మళ్ళీ ఇక రాకే దొరికిందని పిల్ల దొరికిందా అనేసి నా బిడ్డ దొరికిందని తీసుకోమని దగ్గరకు వచ్చిందాకంటే కులం పెద్దలు తీసుకున్నారు. కులం పెద్దలు తీసుకొని ఏం చేశారంటే పాలు తెచ్చి పట్టిందాకంటే మొత్తం బరి విత్తలు ఒక అంగి ఉన్నది, పిల్ల బరి విత్తలు ఉన్నాయి, మొత్తం అంగి ఉన్నది, మొత్తం పిల్లకు మొత్తం పెయ్యి అంత మాత్రం ఘాటులు ఉన్నాయి, మొత్తం బిల్లడతో కోసినంత ఘాట్లు మొత్తం పెయ్యిండ నెత్తిరిండ ముక్కురిండ చెవు ఇవంతా కోసేసిండ్రు. అదంతా కోసేసారు. కొయ్యటం వచ్చింది ఇట్లా చెవు మొత్తం కోసేసారు, ఇట్లా మొత్తం చెవు కోసిండ్రు, మొత్తం మా దమ్మెళ్ళకి వచ్చింది, కడుపు అంతా ఇట్లా ఎండకపోయింది, సాప్ ఇదైపోయి మిడిసిపులు ఇదంతా కడుపు బాడే మొత్తం అనేది బెడ్తో సహా ఆరిపోయింది. పాప ఆరిపోయి రక్తం అనేది మొత్తం మీద అయిపోయింది. ఇట్లా బయట ఇక్కడ లోపల బయట మొత్తం ఆరిపోయింది, చేతులు వీతులు నోరంతా ఆరిపోయి మాట కూడా గొంతు కూడా వెళ్తలేదు పాపకు. మొత్తం గింత కాలు గింత చేత అయిపోయింది అలా వాడేస్తే. బాన్సోడ తీసుకోండి అనేసి బాన్సోళ్ళ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ పట్టలేదు. అక్కడ పట్టకుంటే నిజామాబాద్ తీసుకోండి అని నిజామాబాద్ పంపిస్తే నిజం మొత్తం అనేది బిలేడుతో మొత్తం డాగులు పెయ్యంతా అయింది. ఇంతవరకు జరిగింది. పాప మాత్రం బతికేది గ్యారెంటీ ఇయ్యమని చెప్పి ఇంతవరకు అలా పాప దొరికింది కాబట్టి ఆ పాపని ఇలా హాస్పిటల్ జాయిన్ చేసినాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎక్సైజ్ పోలీస్ పేరుతో ఓ వ్యక్తి బంగారు గొలుసు అపహరించిన ఘటన కలకలం రేపింది. కిరాణా దుకాణంలోకి వెళ్లిన ఆ వ్యక్తి తాను ఎక్సైజ్ అధికారిని నమ్మబలికి యజమాని మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఓ కిరాణా వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని గుర్తున్న వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. రమేష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కిరాణా దుకాణానికి వచ్చిన దుండగుడు తనను ఎక్సైజ్ పోలీస్ అధికారిని పరిచయం చేసుకున్నాడు. దీంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం వచ్చిందని అధికారులు సోదాలకు వస్తున్నారని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. సోదాల పేరుతో హడావుడి సృష్టించిన అనంతరం రమేష్ మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును ఒక్కసారిగా లాక్కొని బయట వేచి ఉన్న బైక్ పై పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. నిందితుడిని గుర్తించి త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పెట్టారు అది పాదోపాల్పడ రమేష్ చెట్టు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి నాకు నేను ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ అని చెప్పి చెకప్ చేసాడు, ఏం దొరకలే. తర్వాత నాకు మెడల్ గోల్స్ ఎత్తుకొని పరారాడు. 2 తులాల పైన ఉంటుంది. 2 తులాలు రాపించి నాకు అయిపోతు లేదు అర్థం కానీ 2 రాపించిన గొలుసు తెప్పుకొని నాకు పడేసి కొట్టి ఉరికెండు. నేను వెంబడి పడ్డా దొరకలేదు. భార్య చనిపోయింది, పిల్లలు దూరం ఉండరు. నేను ఒక్కను ఇక్కడ ఎంక్వైరీ చేశారు, కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు, ఎండి, సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి